అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో బీహార్ స్కూల్ ఆఫ్ యోగా నుంచి దాదాపుగా 15 సంవత్సరాల అనుభవం ఉన్న మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. సార్, మోకాల నొప్పులు తగ్గడానికి మీరు కూర్చున్న చోట నుంచే మీ మోకాల నొప్పులను తగ్గించుకోవచ్చు అని చెప్పేసి మీరు చెప్పారు ఆబ్దిరికాడ్ తోటి. సో లాస్ట్ టైం ప్రీవియస్ కూడా మనం కొన్ని ఆసనాస్ చేసాం మోకాల నొప్పులకి. సో కూర్చున్న చోట నుంచే మనం కదలకుండా, సో అంటే పైకి లేవకుండా ఎట్లాంటి ఆసనాస్ ఉన్నాయండి మోకాల నొప్పులు తగ్గించుకోనికి? ఎస్ సార్. సరే, మోకాల నొప్పులు అనేది ఈ మధ్య చాలా వింటున్నాం. సో ఇంతకు ముందు అనేది కొంచెం ఏజ్ ఒక 50-60 దాటిన వాళ్ళలో ఎక్కువ వినేవాళ్ళం. ఇప్పుడు అది మెల్లిమెల్లిగా 5 years తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు మొన్న రీసెంట్ గా అయితే 27-28 years ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఒక ఐటీ స్టూడెంట్ జాయిన్ అయ్యారు ఆన్లైన్ లో. సో ఆయన మెయిన్ కన్సర్న్ ఏంటంటే, సార్ నాకు మోకాల నొప్పులు తగ్గితే చాలు అంటున్నారు. 27 అన్మ్యారీడ్. వెయిట్ కూడా ఏం లేదు సార్, నార్మలే ఉన్నారు. సో అప్పుడు చాలా గమనిస్తే, అంటే వేరే వేరే టీచర్లను వీళ్ళని కనుక్కుంటే, కొన్ని రీసెర్చ్లను గమనిస్తే తెలిసిన విషయం ఏంటంటే, మనం తీసుకునే మిల్క్ కూడా అడల్ట్రేషన్ ఫుల్లీ. సో వాళ్ళు ఫస్ట్ మిల్క్ మానేసేయాలి. కానీ దాంట్లో కాల్షియం రిచ్ ఉంటది, అది తాగాలి, మజ్జిగ తాగాలి, పెరుగు తినాలి అని అంటుంటారు. సో అదే మనకు పెద్ద అపోహ అన్నమాట. సో దాంట్లో నిజంగా కాల్షియం అనేది ఉండదు. మీకు అంతగారం కాల్షియం కావాలి అంటే అంతకంటే 100 times ఎక్కువ నువ్వుల్లో దొరుకుతుంది. ఇన్ని నువ్వులు రాత్రి నానబెట్టుకోవాలి సార్. నానబెట్టి కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మిక్సీ పట్టాలి. మార్నింగ్ నువ్వుల పాలు తయారవుతాయి. దాన్ని వడగట్టి ఆ పాలు కనుక తాగితే దాంట్లో కాల్షియం రిచ్ ఎక్కువ ఉంటుంది. అసలు అది ఇంకా రా కాల్షియం. డైరెక్ట్ నువ్వులు తినొచ్చు కదా? నువ్వులు కూడా తినొచ్చు, నువ్వుల లడ్డు కూడా, వేయించుకున్న నువ్వులు. కానీ దీని యొక్క ఈ ఫార్మేషన్ వల్ల మీకు ఎక్కువ కాల్షియం అందుతుంది విత్. ఎందుకంటే ఎనీథింగ్ డైరెక్ట్ సమ్ టైమ్స్ పని చేయకపోవచ్చు. సో ఈ లిక్విడ్ ని యాడ్ చేయడం వల్ల, వాటర్ని యాడ్ చేయడం వల్ల. రెండవది, అవిసె గింజల పొడిని వేయించుకొని, అవిసె గింజల్ని వేయించుకొని మనము తిన్న తర్వాత సోంపుగా తీసుకోవచ్చు, లేదంటే లడ్డూలు కట్టుకొని తీసుకోవచ్చు బెల్లంతో. సో అవిసె గింజలను కూడా మన రెగ్యులర్ ఐటమ్ లాగా మన ఇంట్లో కలుపుకోవాలి ఫస్ట్. సో దీంతో పాటు కొంచెం గోరువెచ్చని ఆముదం నూనెని 2 మోకాళ్ళకి బాగా మసాజ్ చేయాలి. మంచిగా గోరువెచ్చని మసాజ్ ని మనం ఒక 5 to 10 minutes మైండ్ఫుల్ గా మసాజ్ చేయడం వల్ల దాంట్లో లూబ్రికేషన్స్ జరిగి ఆయిలింగ్ పంపింగ్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది మోకాళ్ళకి. సో మెయిన్ ఏంటంటే ఆయిల్ డిపాజిట్స్ తగ్గడం వల్లనే, దాంట్లో ఉన్న గుజ్జు కొంచెం తగ్గడం వల్లనే మోకాళ్ళ నొప్పులు అనేవి స్టార్ట్ అవుతాయి. దీంతో పాటు టూ మచ్ అగ్రెసివ్ థింగ్స్ చేయకూడదు. లైక్ టూ మచ్ జిమ్ కానీ, టూ మచ్ రన్నింగ్స్ కానీ, ఇలాంటి కొంచెం తగ్గించుకోవాలి. అయితే కొంతమంది అసలు కింద కూర్చోవడం మానేస్తారు, ఈవెన్ మెట్లు ఎక్కడం మానేస్తారు. అలాంటి పొరపాటు ఎప్పుడు చేయదు. కావాలంటే మీరు లిఫ్ట్ని వాడుకోండి. ఒక 3 steps ఉంటాయి కదా, పైనుంచి కిందికి, కింద నుంచి పైకి. 3-step మెథడ్ అంటాం మేము. 1 2 3 3 2 1. 3 మెట్లు పైకి, 3 మెట్లు కిందికి, అట్లా ఒక 3 to 4 times చేసుకున్న ఆ మోకాళ్ళలో ప్రాపర్ మొబిలిటీ అనేది ఉంటుంది. సో దీంతో పాటు మనం కొన్ని ఎక్సర్సైజ్. సో ఇవన్నీ కూడా ఏంటంటే, మన భారతదేశంలో ఎప్పుడో మన ఋషులు మునులు దీనికి రీసెర్చ్ చేసి ఆల్రెడీ మనకు అసలు ఇచ్చిన రెడీమేడ్ ఫార్ములా. దీన్ని కొత్తగా ఏ యోగా టీచర్ కనిపెట్టేది ఏం లేదు. అయితే అమెరికా వాళ్ళు గత 20 to 30 years గా బాగా భారతీయ ఎడ్యుకేషన్ మీద, బాగా ముఖ్యంగా యోగా లాంటి విద్యల మీద పెద్ద పెద్ద యూనివర్సిటీ లైక్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పారంటే, రెగ్యులర్గా మోకాళ్ళకు సంబంధించిన ఎక్సర్సైజ్లు, ప్రాణాయామాలు, మెడిటేషన్లు, బ్రీతింగ్స్ చేయడం వల్ల 75% మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయని చెప్పి చెప్తున్నారు. విత్ ఇన్ 8 to 10 weeks ప్రాక్టీస్. సార్, ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది చెప్పేది అంటే, కొంచెం ఇప్పుడు ఫిజియోథెరపీ యాడ్ చేశారు దాన్ని. అంటే ఈ ఎక్సర్సైజ్, యోగా ఏవైతే మనం చేస్తా ఉన్నామో అది ఈక్వల్ టు ఫిజియోథెరపీ లాగా కూడా పనిచేస్తుంది. అంతే. సో ఎవ్రీథింగ్ యోగా. సర్జరీస్ అయిన తర్వాత ఫిజియోథెరపీ కంపల్సరీ అంటున్నారు. అవును. సో ఫిజియోథెరపీ అయిన తర్వాత ఫిజియోథెరపీ డాక్టర్ కూడా యోగా కంపల్సరీ అంటున్నారు. కంపల్సరీ. సో సింపుల్ లాజిక్ సార్. అక్కడ యోగాలో 84 లక్షల ఆసనాలు. ప్రపంచంలో ఉన్న ఏ ఫిజికల్ మూమెంట్, ఏ విద్యనైనా మీరు తీసుకోండి, కనిపించేవి. బ్యాడ్మింటన్ తీసుకోవచ్చు, ఆటలు తీసుకోవచ్చు, లేదంటే డ్యాన్సులు తీసుకోవచ్చు, కూచిపూడి, కథకళి, భరతనాట్యం, లేదంటే కలరీ పయ్యట్టు, కరాటే, మార్షల్ ఆర్ట్స్. మీరు నేమ్ తీసుకోండి, ఏదైనా సరే. మేబీ అది కనిపెట్టిన వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు, కానీ అది యోగాలో ఉన్న 84 లక్షల ఆసనాల్లోనే ఒక భాగం మాత్రమే. అయితే
ఫిజికల్గా అక్కడి వరకే వాళ్ళు ఆగిపోయారు. యోగా ఏంది ఫిజికల్గా, మెంటల్గా, ఎమోషనల్గా, ఇంటలెక్చువల్గా, సోషల్గా, స్పిరిచువల్గా అన్ని డైమెన్షన్లో కూడా మన మీద పనిచేస్తుంది కాబట్టి చాలా ఈజీగా. అందుకొరకే వాళ్ళు రీసెర్చ్ వాళ్ళు అసలు ఎందుకు ఇంత ఈజీగా తగ్గుతుంది అని చెప్పి అంటే నాట్ ఓన్లీ నీ పెయిన్స్, చాలా విషయాల మీద వాళ్ళు ప్రయోగాలు చేసి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు సింపుల్ గా మనం ఆసనాలు చేద్దాం. బేసిక్ గా మోకాళ్ళు కింది భాగం, మోకాలు పై భాగం, మోకాలకి సైడ్స్ ఉన్న భాగాన్ని లైట్ గా వార్మప్ చేసుకోవాలి. సో మనం సడన్ గా ఆసనాలు చేస్తే ఆ స్ట్రెచ్చింగ్ అనేది ప్రాపర్ గా దిగదు. సో కాళ్ళని స్ట్రైట్ గా చేసుకుని కాళ్ళు దూరం చూసుకొని జస్ట్ అట్లా ఫ్రీగా టో అండ్ యాంకిల్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఒక 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11, 10, 9, 8 ఫ్రీగా చేసుకోవాలి. 7, 6, 5, 4, 3, 2, 1. ఇప్పుడు కాళ్ళని దగ్గర తీసుకొని మోకాళ్ళని ఇలా పైకి కిందికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Both legs. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రిలాక్స్. గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఒక మోకాళ్ళు యాంకిల్ స్ట్రెచ్ అయ్యే ఒక ఆసనాన్ని చేద్దాం. ఓకేనా? దీనిని మనము రైట్ లెగ్ ఫోల్డ్ చేయాలి, లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ పెట్టుకోవాలి. సో ఇది సైడ్ బెండింగే, అయితే మీకు ఎంత వీలైతే అంతే చేయాలి. కాకపోతే మొత్తం లెగ్గును లోపలికి లాక్కోవాలి. ఇది ముఖ్యం. మీ హీల్ అవతలకి ఉండాలి. ఇక్కడ రెగ్యులర్గా చేసేటప్పుడు మనం లెగ్ సెంటర్లో పెడతాం, బట్ మోకాళ్ళకి సంబంధించి చూడండి, ఇప్పుడు యాంకిల్ కింది భాగం మోకాలు మొత్తం స్ట్రెచ్ అవుతుంది, కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోతుంది. సో మోకాలు పైకి లాక్కోండి. ఇప్పుడు వీలైతే మీరు టో పట్టుకోండి, లేదంటే యాంకిల్ పట్టుకోండి, లేదంటే ఒక క్లాత్ వేసుకోండి, చూడి ఒక చున్ని కూడా వేసుకొని పట్టుకోవచ్చు. సో పట్టుకున్న తర్వాత మీరు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ పెట్టి ఎగ్జేల్ లెఫ్ట్ సైడ్, ఇన్హేల్ సెంటర్. మోకాలు లిఫ్ట్ అవ్వద్దు, నొక్కాలి నేలకి. బ్యాక్ ఆఫ్ ద నీ నేలకు టచ్ అవ్వాలి. 2 సెంటర్ ప్రశాంతంగా. సో 20 నుంచి 30 సార్లు చేయాలి ఈ ప్రాక్టీస్ని. 3 సెంటర్ రిలాక్స్. సో మనం కుడికాలు చేసినట్టే ఎడమకాలు కూడా 20 నుంచి 30 సార్లు చేయాలి. నెక్స్ట్ ప్రాక్టీస్ ఏంటంటే మనము పొట్ట మీద పడుకోవాలి. పొట్ట మీద పడుకొని సో మెల్లిగా మీ యొక్క 2 చేతుల్ని ఇలా చెంపల కింద పెట్టుకోవాలి. దీనిని నిరాలంబాసన అంటారు. ఇది యాక్చువల్గా మేము యోగాలో బ్యాక్ పెయిన్ కోసం యూజ్ చేస్తాం, కానీ ఇక్కడ మనం మోకాళ్ళ కోసం యూజ్ చేస్తున్నాం. మీకు అర్థమైపోతుంది. జస్ట్ ఫోల్డ్ యువర్ రైట్ లెగ్ ఇన్సైడ్ అండ్ అవుట్, 2 లెఫ్ట్ లెగ్ అండ్ అవుట్, 3 అవుట్, 4 అవుట్. ఇలా 100 టైమ్స్ చేయాలి. దీనివల్ల మీకు ఎలాంటి నొప్పులు కానీ ఏమీ రాదు. పైగా మీకు తెలియకుండానే మీ బ్యాక్ మొత్తం రిలాక్స్ అవుతుంది. తర్వాత బోత్ లెగ్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. 1 డౌన్, 2 డౌన్, 3 డౌన్. ఇలా. సో మనకి ఎన్ని వీలైతే అన్ని కౌంట్స్ చేసుకోవాలి. దీని తర్వాత మెల్లిగా డౌన్ అయిపోవాలి. డౌన్ అయిపోయాక 2 చేతుల్ని కూడా థైస్ కింద పెట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, మనం శలభాసన చేస్తాం, అంటే రైట్ లెగ్ లిఫ్ట్. అయితే ఇక్కడ మనం రైట్ లెగ్ లిఫ్ట్ చేసి రైట్ లెగ్ ఫోల్డ్ చేస్తాం. 1 ఓపెన్ డౌన్, మళ్ళీ లెఫ్ట్ లెగ్ 2 అంటే పైకి లిఫ్ట్ చేయాలి, ఫోల్డ్ ఓపెన్ డౌన్. ఆల్టర్నేట్ సైడ్ 3 ఫోల్డ్ ఓపెన్ డౌన్, 4 ఫోల్డ్ ఓపెన్ డౌన్. రిలాక్స్. మెల్లిగా 2 చేతులు చెస్ట్ పక్కన పెట్టుకొని ఇన్హేల్ భుజంగాసన, ఎగ్జేల్ బ్యాక్ టు వజ్రాసన. దెన్ సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్. ఓకే, మొత్తానికి అసలు లేవకుండానే ఉన్న చోటనే మనం ఇక్కడే ఇట్లే కూర్చొనేసేసి మోకాళ్ళ నొప్పుని ఈజీగా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి ఆసనాలు చెప్పారు. అదేవిధంగా హోమ్ రెమెడీస్ కూడా చెప్పారు సార్. ఇంకోటి ఏంటంటే గౌతమ్ గారి దగ్గర నాకు నచ్చింది, యోగా అనేది అందరికీ అందాలి, ప్రతి ఇంటికి యోగా చేరాలి అనే ఉద్దేశంతో ఉచితంగానే 50 సంవత్సరాలు పైబడిన వారికి ఉచిత యోగా అందించబోతా ఉన్నారు. అది కూడా జనవరి 1వ తారీఖు నుంచి, అంటే 2025వ సంవత్సరం జనవరి 1వ తారీఖు నుంచి ఈ వినూత్న ప్రయోగం అయితే చేయబోతా ఉన్నారు. సో దాని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, ఏ విధంగా ఆయన కాంటాక్ట్ అవ్వాలి అనేది అడుగు. ఎట్లా సార్?
సార్ సింపుల్ గా అందరికి యోగా అందాలి, ఎస్పెషల్ గా మనం ఆఫ్లైన్ లో పెడితే కొంచెం హైదరాబాద్ లో మన నియరెస్ట్ ఏరియా ఎట్లాంటి డిసీజెస్ కి మీరు మెయిన్ ఫోకస్ చేస్తా ఉన్నారు? అన్ని సార్ 50 సంవత్సరాలు అంటే వయసు రీత్యా వచ్చే అన్ని ప్రాబ్లమ్ లైక్ మెయిన్ 50 ఏళ్ళ regular గా పైబడ్డ వారికే ఈ ప్రాబ్లమ్స్ ఓన్లీ 50 ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి. సో బాడీ పెయిన్స్ వస్తాయి, నిరంతరంగా మోకాలు నొప్పులు ఉంటాయి, కొంతమందికి డయాబెటీస్ ఉంటుంది, కొంతమందికి చూపు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమందికి ఊబకాయం వెయిట్, తర్వాత కొంతమందికి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలా బ్యాక్ పెయిన్ ఉంటుంది రకరకాలుగా. సో వాళ్ళు జస్ట్ ఇంట్రెస్ట్గా ఆన్లైన్లో అంటే ఇంటి దగ్గరనే కూర్చొని మొబైల్లోనే వాళ్ళు చేసుకునే విధంగా మా టీం మొత్తం గత 6 to 8 months నుంచి రీసెర్చ్ చేసి ఒక సిలబస్ క్రియేట్ చేసాం. తెలుగులోనే ఉంటుంది. మీరు ఏ మూలలు ఉన్నా సరే మీ దగ్గర ఒక మొబైల్ ఉంటే చాలు. సో మిగతా ఇన్ఫర్మేషన్స్ కోసం కింద స్క్రోల్ అయ్యే నంబర్కి మీరు మెసేజ్ చేయండి వాట్సాప్లో, మేము ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్.